కోడల్ని కూర్చోబెట్టుకుందండి. ఇదేం ట్విస్ట్? నా పక్కన కూర్చోబెట్టుకొని నా ముచ్చట్లు మేనకోడలు నా మేనకోడలు నా మేనకొడుకు నా ఇంట్లో చదువుకోవడానికి వాటికి ఉంటే తప్పు అవుతుందా? చదువుకోవడానికి మీద మీద పడి ఎందుకు మాట్లాడాలి? ఆమె వయసు ఎంత, పిల్ల వయసు ఎంత? నేను చెప్తున్నా కదా, చూసినా కాబట్టి. ఆ పిల్ల వయసు ఎంత, నీ వయసు ఎంత? ఇంచుమించు ఎంత ఎంత ఉంటది? నా అంత ఉంటదా? ఎందుకు అంత మీద మీద కూర్చోవడము అవన్నీ ఎందుకు చెప్పట్లే నువ్వు ఇక్కడ? ఏంట్లో గారు ఇది? నేను ఎప్పుడు చూసినా అట్లా, నేనేం చేయలే అట్లా. మీద మేనకోడలు మేనకొడుకు మా ఇంట్లో ఉంటారు, అంటే ఇంట్లో ఉంటారు. దాంతో ఇంట్లో అంటే మీద మీద పడి మాట్లాడతారా? ఇప్పుడు ఒకటి నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మేనల్లుడు వచ్చాడు, సరే, ఈ మేనకోడలు ఇష్యూ ఏంటి? అసలు ఎవరున్నారు మీ ఇంట్లో? ఎవరున్నారు? ఎందుకున్నారు? చెప్పు. మేనల్లుడు మేనకోడలు మా ఇంట్లో ఉంటారు మేడం. అది ఉమ్మడి కుటుంబం కాబట్టి అంతా కలిసే ఉంటాం. వాళ్ళ ఇల్లు ఉంది కదా, మీ ఇంట్లో ఎందుకుంటారు? ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను మేడం. ఏజ్ ఉన్నోళ్ళని ఇద్దరిని తెచ్చి పెట్టుకొని మీ ఇద్దరు ఇట్లా కొట్టుకుంటున్నారా? భలే ఉందిగా ఇది. ఎంత ఉంటుందమ్మా వాళ్ళ ఏజ్? ఎంత ఉంటుంది? ఇంచుమించు బీటెక్ చేస్తున్నారు మేడం, బీటెక్ చేస్తున్నారు. సరే కానీ ఇప్పుడు వాళ్ళుంటే మీరు కొట్టుకోవడం ఏంది? ఈ రిలేషన్షిప్స్ ఏంది ఇంత దరిద్రంగా, చండాలంగా? నేను తప్పు చేసినా అంటాను కదా మేడం, తను చేసింది ఏంది? నేనేమన్నా ఆయన ఏం చేశాడు నువ్వు చెప్పు కదా, నీ నోటితో చెప్పు. ఇప్పటిదాకా మాట్లాడినావు కదా, మాట్లాడు. అదే మేనకోడలతోని తిప్పుకోవడము, తిరగడము, ఆ షికార్లు కొట్టడము, బైక్ మీద ఎక్కించుకొని తిరగడం, ఇవన్నీ చెప్పకుండా నేను తప్పు చేసినా ఎందుకు మాట్లాడాలి? ఏంట్లో గారు చెప్పలే కదా ఇక్కడ. నువ్వు చూసేదాన్ని బట్టి ఉంటది. నేను అట్లా తలుపులు వేసుకొని తెలిసి ఒకరినొకరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారేమో. నువ్వు మీద మీద కూర్చోబెట్టుకుంటావు కదా, రాసుకుంటూ పూసుకుంటూ కూర్చుంటావు కదా పిల్లతో. నాకు తెలిసి ఆ మేడం కి ఇష్టం లేనట్టుంది వాళ్ళ. ఇప్పుడు సినిమాలకి ఎందుకు తీసుకుపోవాలి? చూసేదాన్ని బట్టి ఉంటది కదా. మరి నన్ను పిలవచ్చు కదా, నీకు సినిమా పోవాలని అంతగానం అనిపిస్తే నన్ను పిలవచ్చు కదా. నువ్వు రావు కదా, నువ్వు ఎక్కడ వస్తావు? నువ్వు బయటకి రావు కదా. నువ్వు చూసి అడిగి చూడాలి. అడగకుండా ఎందుకు ఆమెని తిప్పుకోవడము? ఆ పిల్ల డ్రెస్సింగ్ ఏమన్నా మనుషులకి వేస్తుందా బట్టలు? అట్లా వేసుకున్నా కూడా నీకు నచ్చుతుంది. అది పూసుకొని తిరుగుతున్నావు అందుకే. అరే నా మేనకోడలు మేనల్లుడితో బయటకు వెళ్తే తప్పేంది? అమ్మాయితోనే లేదు, ఆ పిల్లతోనే తిరుగుతున్నావు. ఎక్కడికి పోవాలన్నా. హాసిని, నీ ప్రాబ్లం ఏంటి హాసిని? ఇప్పుడు ఆయన క్లోజ్గా ఉన్నాడానా లేకపోతే ఏంటి?